ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. అయోధ్యలో జరగనున్న చారిత్రాత్మక రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సన్నాహాలు చివరి దశకు చేరుకున్నాయి. మహిళలు స్నేహపూర్వక వాతావరణంలో విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అధికారులకు సూచించారు. రహదారి భద్రతా మాసోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభమయ్యాయి. వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోంది. మెరుగైన మౌలిక వసతుల కల్పనే నగరపాలక సంస్థ ప్రాధాన్యత అంశమని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి తెలియజేశారు. వార్తల్లోని వివరాలు. అయోధ్యలో 2 రోజుల్లో జరగనున్న చారిత్రాత్మక రామ్లాలా విరాజమాన్ ప్రాణప్రతిష్ఠ వేడుకకు సన్నాహాలు చివరి దశకు చేరుకున్నాయి. నగరమంతా దేదీప్యమానమైన విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేలాది మంది రామభక్తులు ఇప్పటికే అయోధ్య నగరానికి చేరుకున్నారు. దీంతో అయోధ్య నగరం మొత్తం జై శ్రీరామ్ నినాదాలతోనూ రామ భజనలతోనూ మారుమోగుతోంది. ఈ వేడుకకు హాజరయ్యే భక్తులకు ప్రసాదంగా అందించేందుకు అయోధ్యలో 1100 క్వింటాళ్ల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న నేపథ్యంలో పారామిలిటరీ బలగాలు, ప్రాంతీయ సాయుధ దళాలు, రాష్ట్ర పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మహిళలు స్నేహపూర్వక వాతావరణంలో విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అధికారులకు సూచించారు. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013పై ఈ రోజు విశాఖలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత కోసం కల్పించిన చట్టాలను వివరించారు. మహిళలను కుటుంబ సభ్యుల్లా చూసుకోవాలని, వారి హక్కులకు భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించరాదని హితవు పలికారు. చట్టం గురించి అధికారులు క్షుణ్ణంగా తెలుసుకుని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ ఎస్ శ్రీదేవి, అదనపు జడ్జ్ ఎం వెంకటరమణ సహా పలువురు న్యాయమూర్తులు, న్యాయశాఖ అధికారులు పాల్గొన్నారు. నగర పౌరులకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకే నగరపాలక సంస్థ తొలి ప్రాధాన్యత అని విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి తెలియజేశారు. ఈ రోజు ఆమె జీవీఎంసీ 2వ జోన్లో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సామాజిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో ప్రతి వార్డును అభివృద్ది చేయడం జరుగుతుందని, ఇప్పటికే ప్రజలకు అవసరమయ్యే పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో నగరంలో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని, అదేవిధంగా పేదల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని మేయర్ వివరించారు. రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ పిలుపునిచ్చారు. రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ రోజు ఆయన విశాఖలోని ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి హెల్మెట్ బైక్ ర్యాలీని ప్రారంభించి మాసోత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న దృష్ట్యా ప్రమాదాలను నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఎక్కువ శాతం ప్రమాదాలకు అధిక వేగమే కారణమని నివేదికలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. రవాణా శాఖ జాయింట్ కమిషనర్ డాక్టర్ వడ్డీ సుందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా సీటు బెల్టు, హెల్మెట్ ధరించాలన్నారు. ప్రమాదాల నివారణకు పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథం ఈ రోజు తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజుల మండ్యంకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలిపే కరపత్రాలను సచివాలయ సిబ్బంది ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆవాస్ యోజన పథకం కింద సొంత ఇంటిని నిర్మించుకున్నామని, గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఉచితంగా బియ్యాన్ని అందుకుంటున్నామని తెలియజేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నాకు ఇల్లు శాంక్షన్ అయింది. నా ఇల్లు కట్టిన తర్వాత నా ఇంటికి నేను చేరుకుంటానని సంతోషపడుతున్నాను. పిఎం సార్ గారు నాకు ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు కట్టిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. పిఎం సార్ కి నా ధన్యవాదాలు, నా నమస్కారాలు. లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాల ప్రదానం ఈ రోజు విశాఖలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నవలా రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, బెంగళూరు తెలుగు సమాఖ్య అధ్యక్షులు రాధాకృష్ణంరాజు, కవి విల్సన్ సుధాకర్లను ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ నటులు చిరంజీవి ఘనంగా సత్కరించి పురస్కారాలు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో రామసుబ్బారెడ్డి అందిస్తున్న మానసిక వైద్య సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి ఆకుల శేషసాయి, పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. రహదారి భద్రతా మాసోత్సవాలను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కరపత్రాలను విడుదల చేసి అనంతరం మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు మాసోత్సవాలు జరుగుతాయన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు భద్రతా నియమాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరికి ప్రయాణం సురక్షితం, సుఖప్రదం కావాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా రవాణా అధికారి సి మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. ఈ ఉదయం వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొన్ని పోలింగ్ కేంద్రాల భవనాలకు మరమ్మతులు, మంచినీరు, విద్యుత్ సరఫరా తదితర పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. దివ్యాంగుల కోసం 360 చోట్ల ర్యాంపులు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇంకా పూర్తి కావాల్సిన 714 పనులను 15వ ఫైనాన్స్ నిధులను వినియోగించుకొని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాల్సి ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో ఈరోజు జరిగిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో ప్రత్యేకత కలిగిన అరకు కాఫీని తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రమోట్ చేశామన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని తాను సంకల్పించానని, దీనికి సంబంధించి గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 3ని వైకాపా ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో చెప్పాలంటూ ప్రశ్నించారు. తాము అధికారంలో ఉండగా ప్రత్యేకంగా గిరిజనుల కోసం 16 పథకాలు తీసుకొచ్చామని, వాటిని కూడా వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందని చంద్రబాబు విమర్శించారు. తప్పిపోయిన పిల్లల ఆచూకీ కోసం చర్యలు చేపట్టాలని పార్వతీపురం 2వ అదనపు జిల్లా జడ్జ్ ఎస్ దామోదర్రావు ఆదేశించారు. పార్వతీపురం మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తప్పిపోయిన ఆచూకీ తెలియని పిల్లలు, మహిళలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళలను వివిధ రకాలుగా నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయని, వాటిపై నిఘా ఉండాలంటూ సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అయోధ్యలో జరగనున్న చారిత్రాత్మక రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకకు సన్నాహాలు చివరి దశకు చేరుకున్నాయి. మహిళలు స్నేహపూర్వక వాతావరణంలో విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అధికారులకు సూచించారు. రహదారి భద్రతా మాసోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభమయ్యాయి. వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోంది. మెరుగైన మౌలిక వస్తుల కల్పనే నగరపాలక సంస్థ ప్రాధాన్యత అంశమని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.